अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. Hello everyone, welcome back to my channel. Today recipe fruit custard. హాయ్ అండి, సింపుల్గా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఒక డేషా తీసుకొని అందులో నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నానండి. కొంచెం చిక్కటి పాలు తీసుకోవాలి. దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించాలండి. బాగా మరిగినాక 1 కప్పు పంచదార వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని పాలు పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలండి. బాగా మరిగినాక ఇప్పుడు పాలు బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు అనేవి ఏమీ లేకుండా. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పాలు మరుగుతున్నప్పుడు మెల్లిగా పోస్తూ కలపాలండి. పోసి కలిపినాక బాగా కలుపుకొని మరిగించుకోవాలండి. చిక్కదనం వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకి ఎంత చిక్కదనం కావాలో అంత వచ్చే వరకు మరిగించుకోవాలి. రెడీ అయిపోయిందండి కస్టర్డ్. బాగా మరిగిపోయింది, మనకు కావాల్సిన థిక్నెస్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం చల్లారినాక ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రూట్స్ ఏమేమి కావాలో: యాపిల్, బనానా, గ్రేప్స్, దానిమ్మకాయ గింజలు. ఇప్పుడు కస్టర్డ్ చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు వేసేసుకుందాం. యాపిల్, బనానా. మీకు ఇందులో ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్రేప్స్, యాపిల్, బనానా, దానిమ్మకాయ గింజలు యాడ్ చేశాను. దానిమ్మకాయ గింజలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక మన కస్టర్డ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ చేయండి.